జాతీయ స్థాయిలో క్రికెటర్గా పేరున్న వేణుగోపాల్ గారు ఏదైనా ఉంటే మాకు ఒక పొలిటికల్ పార్టీకి వెళ్తే ఒక క్రికెటర్ బ్రాండ్ వేసేస్తారని చెప్పినా కానీ ఏమాత్రం భయపడకుండా ఎందుకు వచ్చాడంటే వేణుగోపాల్ జనసేన పార్టీలోకి స్పోర్ట్స్ లో విపరీతమైన అవినీతి ఉంది, మాట్లాడేవాడు ఎవడు లేడు, కూటములుగా అన్యాయం అయిపోతుంది, ఇంతమంది యువత ఉంటే టాలెంటెడ్ యువత ఇంకా బలంగా ఉంటే వాళ్ళు పైకి రావట్లేదు, ఒకసారి అలాంటి యువత కోసం మాట్లాడాలని చెప్పి క్రికెట్ అయ్యుండి వచ్చిన వేణుగోపాల్ గారికి జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అసలు గాజువాక్ అంటేనే మీకు చాలా మందికి ఎందుకు చాలా మంది మన నాయకులు కూడా వివరణ ఇవ్వాలి. ఎందుకు మనం సిపిఐకి ఇక్కడ ఇచ్చాం, వైజాగ్లో ఉంటే మన సీటు కదా అంటే వాళ్ళు మన కోసం నిలబడ్డారు. సిపిఐ వాళ్ళు ఎలా నిలబడ్డారో కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ నిలబడలా, వామపక్షాలు పవన్ కళ్యాణ్ నిలబడలా, మధు గారు చొక్కా మూసినండి, మనం వాళ్ళకి నిలబడ్డా, మనకి నిలబడలా, వాళ్ళు మన వైజాగ్ ప్రజల కోసం నిలబడ్డారు. ఎలా కూడా చెప్తాను. ఎంత మనస్ఫూర్తిగా నేను భారతీయ జనతా పార్టీని ఆ రోజున మీ అందరూ 2014లో చూశారు. मेरा मित्र పవన్ కళ్యాణ్, मेरा भाई పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడితే మీరు పొంగిపోయారేమో కానీ నేను పొంగిపోలే, నాకు భయం అయ్యి ఇంత మర్యాద ఇస్తున్నారని నన్ను వదిలేస్తారా అని చెప్పి దేశభక్తి పవన్ కళ్యాణ్ ఇవన్నీ మాట్లాడితే నేనేం కోరుకున్నానంటే నన్ను గుర్తించక్కర్లేదు కానీ మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి, ముఖ్య ప్రధానమంత్రి గారు సరే అని చూస్తాను. ఓకే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, సంతోషం, మీ కారణాలు ఉన్నాయి, మేము ఫైట్ చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. వైజాగ్ పోర్ట్ లో ఎందుకు నాకు సిపిఐ వాళ్ళు నచ్చారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. మనకి ఉన్న మినిరత్న కంపెనీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూసేస్తుంటే దానిని ట్రేడ్ యూనియన్స్ ద్వారా వామపక్షాలు సిపిఐ కానీ సిపిఎం కానీ అడ్డగోలుగా నిలబడితే అది దృష్టికి వస్తే నా దృష్టికి వచ్చింది. వామపక్షాలు నిరంతర పోరాటాలు చేస్తున్నాయి కానీ ఒకసారి పోరాటాలు ఒకసారి ఇంకొంచెం అదనపు బలం కావాలి వాళ్ళకి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఉద్యోగాలు వచ్చేది, మనకి సంపద వచ్చేది, డబ్బులు వచ్చేది, దానివల్ల 10 ఉద్యోగాలు వస్తాయి మన వైజాగ్కి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా తీసేద్దామంటే వామపక్షాలు పోరాటం చేస్తుంటే ఆ రోజున మన జన సైనికులు నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజున ప్రధానమంత్రి గారంటే భయపడే వ్యక్తులు ఆ రోజున అందరూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారితో సహా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా ప్రధానమంత్రి గారు అంటే వణుకు, వెన్నులో వణుకు ఆయనకి. ఎక్కడో వాళ్ళ కిరాయి మోకలను తీసుకొచ్చి వైజాగ్ ప్రజలను భయపెడతానంటే ఎట్లా వైసీపీ నాయకులు. ఇది ట్రేడ్ యూనియన్ ప్రాంతం బాబు, ఇది ట్రేడ్ యూనియన్ వ్యక్తుల ప్రాంతం. ఇది మీరు కిరాయి మోకలను తీసుకొచ్చి వైజాగ్ తాలూకు పవిత్రతని చెడగొడతామంటే ఏం చేస్తామో తెలుసు కదా, మీరు చెప్పండి ఒకసారి వాళ్ళకి. నేను మాట్లాడను ఎలక్షన్ కోడ్, నేను సారీ, నేను మాట్లాడను. ఏం చేస్తామంటే ఏమి లేదు. వైకాపా ఇక్కడికి వస్తే వైకాపా రాదులేండి. ఎందుకు రాదులేంటే జగన్ గారు వచ్చేసారు కాబట్టి వైకాపా రాదు. అస్సలు ఎందుకంటే ఆయన చూడగానే దడ వస్తుంది వాళ్ళకి. మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంటే జేడీ గారు తీసుకురావడానికే కదా మీ ముందు పెట్టింది ఈ రోజున. ఆయన
ఏం లేదు, వైకాపా వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన కబ్జాలు ఒక ఎత్తు అయితే, వైకాపా వస్తే ఉండదు కబ్జాలు, మీ ఇంట్లోకి వచ్చేస్తారు, తీసేసుకుంటారు మొత్తంగా. ఆ ఇల్లు నాది, అది నాది, ఇది నాది, అది కదుకో ఆ కొండ నాది, ఆ కొండ మీద ఉన్న పుట్ట నాది, ఆ కొండ పైన ఉన్న చెట్టు నాది. ఇలాంటి దోపిడీలు చేస్తారు. అందుకని ఇలాంటి దోపిడీలు అరికట్టడానికి, అవినీతిని అంతమొందించడానికి ఒక కొత్త వాళ్ళుగా, కొత్త వాళ్ళంటే తెలుసు కదా మీకు, రక్షణ వ్యవస్థ నడిపించే అధికారి బ్రిటిష్ టైంలో. సో మనకి వైజాగ్ కి జేడీ గారు కొత్త వాళ్ళు, ఎంపీ కాదు ఆయన, కొత్త వాళ్ళు ఆయన. అంటే ఈ కొత్త వాళ్ళు ఎలాంటి కొత్త వాళ్ళు అంటే తోలు తీసే కొత్త వాళ్ళు, అన్యాయాన్ని తోలు తీసే కొత్త వాళ్ళు, అవినీతిని చూస్తే పారిపోయే కొత్త వాళ్ళు, కిరాయి మోకల్ని డబ్బులు ఇచ్చి గోండాలు తీసుకొస్తే వాళ్ళకి సరైన చక్కటి పోలీస్ ఆఫీసర్ ట్రీట్మెంట్ ఇచ్చే కొత్త వాళ్ళని వైజాగ్ కి పెడుతున్నాం. ఇందాక చెప్తా, అలాగే ట్రేడ్ యూనియన్ గురించి మాట్లాడుతుందాక చెప్తున్నాను, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి. ఆ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రధానమంత్రి గారంటే అందరికీ భయం, నరేంద్ర మోదీ గారంటే అందరికీ భయం. మీకు లేదు, నాకు లేదు, అది నాకు తెలుసు. మరి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? మనమేం తప్పులు చేయలే, ఆయన మనల్ని బిగించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఏమి లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారి బోల్డని కేసులు ఉన్నాయి అన్న, నాకు స్పెషల్ స్టేటస్ అంటే ఆయన ఫైల్ చూపిస్తారు. ఆయన ఇదిగో నీ కేసుల ఫైలు, నీ ఎన్ఫోర్స్మెంట్ ఫైల్స్, నీ ఈడీ ఫైల్స్. మరి అలాంటి వాళ్ళు మనకి ఏం న్యాయం చేస్తారబ్బా? మీరు ఒకసారి ఆలోచించండి. అరే సరే ఆలోచించి చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పింది కూడా ప్రశాంతంగా ఇంటికి పోయి బాగా ఆలోచించి, చాయ్ కాఫీలు తాగుతూ, వాట్సాప్లో మాట్లాడుకుంటూ, చాట్ చేసుకుంటూ ఆలోచించండి. ఎలాంటి వ్యవస్థ ఉండాలి, ఎలాంటి రాజకీయ నేతలు కావాలి మీరు ఆలోచించుకోండి. మనలాగా కష్టపడు. జలసాలో ఒక డైలాగ్ ఉంటుంది, దయచేసి అందరూ రావద్దమ్మా మీటింగ్ త్వరగా. అలాగే ఒకసారి నాకు చాలా బలంగా ఇష్టమైన నా హితుడు మనవాడైన వేగి దివాకర్ని ఒకసారి పరిచయం చేస్తాను. వేగి దివాకర్ జనసేన పార్టీకి మామూలు భుజం కాయలేదు. ఎలాంటి వేగి దివాకర్ జనసేన పార్టీ పేరు చెప్పి రౌడీ యాషాలు వేస్తే వాళ్ళు తన్ని తగలేసేవాడు వేగి దివాకర్. అలాంటి వాడు వేగి దివాకర్. అలాంటి వేగి దివాకర్ కి ముందు ముందు నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నా ధన్యవాదాలు తెలుపుకున్నాను వేగి దివాకర్. ఇందాక డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతూ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నది ఒక మినీ రత్న కంపెనీ. దీనిని ఆపింది ట్రేడ్ యూనియన్ నాయకులు చాలా మంది. అందుకే నాకు ట్రేడ్ యూనియన్ నాయకులు అంటే చాలా గౌరవం. అలాంటి గడసాల అప్పారావు గారిని కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు జనసేన అండగా నిలబడ్డ గడసాల అప్పారావు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్న. పార్టీ కోసం మీరింత అహర్నిశలు కృషి చేశారు. మీకు మా అన్నదమ్ములందరి తరపున ధన్యవాదాలు తెలుపుకోండి. నా పక్కనే ఉన్న మాదాస్ గారు ఉన్నారు. ఈ మాదాస్ గంగాధరం గారు ఎలాంటి వ్యక్తి అంటే, నేను చిన్నప్పుడు 8th క్లాస్లో మా నాన్న స్నేహితులీన. For more updates, please subscribe 99 TV Telugu.